నమస్తే నాగనాథ్ గారు. నమస్కారం శ్వేత గారు. నాగనాథ్ గారు, గురుగ్రహ వక్రి ప్రభావం వృషభ రాశి మీద ఎలా ఉండబోతుంది? అండ్ వృషభ రాశి వారికి మంచి జరగబోతుందా? ఒకవేళ గురుగ్రహ వక్రి ప్రభావం వల్ల వృషభ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించవలసి ఉంటుందో మీ మాటల్లో చెప్పండి. టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. గురుగ్రహం వక్రి అని మాత్రం అందరూ అనుకుంటున్నారు. ఈ వక్రకాలం కూడా చెప్తాను. గురుగ్రహం వక్రితో పాటు అతిచారం కూడా ఉంది. అతిచారము అంటే ఎక్కువగా స్పీడ్గా మూవ్ అవడం. వక్రి అంటే ఏంటి? తిరోగమనం మేడం. శ్వేత గారు, తిరోగమనం వక్రి. వెనక్కి. అతిచారం అంటే ఏంటి అంటే చాలా స్పీడ్గా మూవ్ అవ్వడం ముందుకి. అయితే ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే వృషభ రాశి వాళ్ళు 10వ తారీఖు అక్టోబర్ మాసం 2025 నుంచి 28వ తారీఖు డిసెంబర్ మాసం 2025 వరకు వక్రగమనంలో ఉంటుంది. అయితే ఈ వక్రగమనంలో కూడా మళ్ళీ అతిచార స్థితి కూడా వీళ్ళు గమనించాలి. 18వ తారీఖు అక్టోబరు 2025 నుంచి 5వ తారీఖు డిసెంబర్ వరకు గురుగ్రహము కర్కాటక రాశిలో ఉంటాడు. ఈ 5వ తారీఖు సుమారు 5వ తారీఖు డేట్ వరకు గురుగ్రహము కర్కాటకంలో ఉంటాడు. ఈ డేట్కి వచ్చేటప్పటికి మళ్ళీ మిథున రాశికి తిరోగమనం, మళ్ళీ వెనక్కి వెళ్తాడు. కానీ గోచారంలో ఇప్పుడు గురుగ్రహము మిథున రాశిలోనే ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళకు ముఖ్యంగా ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటే అడిగారు మీరు. అష్టమ లాభాధిపతి అవుతాడు వాళ్ళకి. అంటే ఈ వృషభ రాశి వాళ్ళకి గురువు అష్టమాధిపతి అయినటువంటి అష్టమ భావం అనేటువంటి ధనురాశి, లాభస్థానాధిపతి మీనరాశి, వీటి రెండిటికి అధిపతి. మరి అష్టమ లాభాధిపతి అయినటువంటి గ్రహము దేనిని ప్రభావితం చేస్తాడు అనుకున్నప్పుడు ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వక్రిలో ఉన్నటువంటి కాలాన్ని కూడా చెప్పాను, అతిచారంలో ఉన్నటువంటి కాలం కూడా చెప్పాను. సో వీళ్ళకి వక్రిలో ఉన్నప్పుడు ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి ధనస్థానంలో నుంచి మళ్ళా వృషభంలోకి వస్తాడు, మిథునం నుంచి. ఏ ఏరియాలో వీళ్ళని డిస్టర్బ్ చేస్తాడు, ఎటువంటి పరిస్థితులను వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది అనుకోండి. వృషభ రాశి వాళ్ళందరూ ఒక్కటి గమనించాలండి. ఫస్ట్ రాశి ఫలాలు చూసుకునేటప్పుడు అందరూ కూడా ఒక నారో పర్సెప్షన్తో చూస్తున్నారు. ఏంటంటే అరే నాకు వృషభ రాశికి ఎలా ఉంది, నా మిథునంకి ఎలా ఉంది, వృశ్చికంకి ఎలా ఉంది చూస్తున్నారు తప్ప నువ్వు ఏ గ్రహం వక్రిలో ఉంది, అతిచారంలో ఉంది, దానికి ఒక స్వభావం ఉంది. ఆ స్వభావం ఏంటో మీకు తెలుసా? అసలు తెలియదు. ఇప్పుడు అతిచారం వక్రేనే మాట్లాడుతున్నాం, ఫలితం మాత్రమే చూస్తున్నాం. కానీ దాని స్వభావాన్ని కూడా మీరు గమనించండి. గురువు దేనికి అధిపతి మన జీవితంలో? దేవతా గురువు అంటారు గురువుని. ఆయన ఒక పూజారి, ప్రీస్ట్ అని కూడా అంటారు. ఈ గురువు యొక్క గొప్ప లక్షణం ఏంటంటే ధాతృత్వము. రెండోది దేన్నైనా విస్తరింపజేసేటువంటి గొప్ప ఆలోచన. అండ్ అట్ ద సేమ్ టైం దేన్నైనా సాధించాలనుకున్నప్పుడు ఎన్ని వైఫల్యాలు వచ్చినప్పటికీ కూడా ఒక ఆశావాద దృక్పథం ఉంటాడు. ప్లస్ ఎప్పుడు కూడా ఒక ధార్మిక పరమైనటువంటి భావాలతో కలిగినటువంటి గ్రహము ఈ యొక్క గురుగ్రహం, బృహస్పతి. మరి ఈ యొక్క లక్షణాలు వక్రిలో ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళని ఎక్కడ ప్రేరేపిస్తాడు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనుకున్నప్పుడు మళ్ళీ మనం వృషభ రాశి స్వభావానికి కూడా అంచనా వేసుకోవాలి మేడం. వృషభ రాశి వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే దే విల్ నెవర్ సే నో. దే విల్ నెవర్ ఎవర్ సే నో టు ఎనీవన్ హూ సీక్స్ గైడెన్స్, హూ సీక్స్ ఫైనాన్షియల్ హెల్ప్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ హెల్ప్. వీళ్ళకి నో చెప్పడమే రాదు. ఒకవేళ నో చెప్పాల్సిన పరిస్థితి వస్తే తప్పించుకుంటారు తప్ప వాళ్ళకి మొహమాటం లేకుండా నేను చెయ్యను, నేను ఇవ్వను అని జరగదు. కానీ హానెస్ట్ గా ట్రై చేస్తారు. కారణం ఏంటంటే అపారమైనటువంటి ప్రేమ భావము, సున్నితత్వం కలిగినటువంటి రాశి ఏదైనా ఉందంటే అది వృషభమే. వాళ్ళు వీళ్ళకు ఉన్నటువంటి మైనస్ పాయింట్ కూడా ఏంటి? వీళ్ళకి వ్యక్తపరచడం రాదు మేడం. దే ఆర్ నాట్ ఎక్స్ట్రావర్డ్స్. దే ఆర్ నాట్ ఎక్స్ప్రెసివ్ పీపుల్. మీరు వాళ్ళని చూసి ఒక వెటర్నరీ డాక్టర్ అర్థం చేసుకుంటాడు చూడండి. మన ఇంట్లో ఏమైనా డాగ్ కానీ క్యాట్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది చెప్పవు కదా. అవును. మీకు మీ ఇంట్లో పిల్లికి కానీ సునకానికి కానీ ఏదైనా సమస్య వస్తే అది వచ్చి చెప్తుందా? లేదు, మనమే అర్థం చేసుకోవాలి. దాని బాడీ లాంగ్వేజ్, లైఫ్ స్టైల్, దాని మూడ్స్ ని, ఐస్ ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు సేమ్ అంతే. వృషభ రాశి వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న బాధ, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు మీ కళ్ళ ముందే ఉంటది, టేబుల్ మీద ఉంటది, కానీ అడగలేరు వాళ్ళు. అంటే దాని వెనక కారణం ఏంటి? చాలా స్వాభిమానం ఫీల్ అవుతారు మేడం. భయంకరమైన మొహమాటం కూడా అనుకుంటా. మొహమాటం కన్నా స్వాభిమానం. అంటే ఒకళ్ళని అడగకూడదు, నేను ఎప్పుడు కూడా అప్పర్ హ్యాండ్ ఉండాలి. ఐ షుడ్ నెవర్ బికమ్ ద లోవర్ హ్యాండ్. నేను యాచించకూడదు, నేను ఎప్పుడు కూడా అప్పర్ హ్యాండ్ ఉండాలి. ఇవన్నీ ఏంటి? వృషభ రాశి లక్షణాలు. ఎందుకంటే గురువు యొక్క లక్షణాలు చెప్పాను. మరి వక్రిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఏవైతే జీవిత భాగస్వామికి సంబంధించింది, భార్య కావచ్చు, భర్త కావచ్చు, అష్టమ భావం. ఈ అష్టమ భావం అంటే ఏమవుతుందంటే జీవిత భాగస్వామితోని అనవసరమైనటువంటి మనస్పర్ధలు వచ్చినప్పటికి కూడా
వీళ్ళతో సమస్య ఏంటి, వీళ్ళు ఆవేశం వచ్చినప్పుడు లేదా వాళ్ళ భావోద్వేగాలు కూలిపోయినప్పుడు సంవత్సరాంతరం ఉన్న సహనాన్ని ఆ ఒక్క రోజులో కోల్పోతారు వీళ్ళు. అంటే 365 రోజుల్లో 64 రోజులు సహనంగా ఉండే వీళ్ళు ఆ ఒక్క రోజులో మొత్తం షాటర్ చేసేస్తుంటారు. అట్ ద సేమ్ టైం వృషభ రాశి వాళ్ళు ఎదుటి వాళ్ళని విమర్శించినప్పుడు అవతల వాళ్ళ గుండె కోసేసినట్టు విమర్శిస్తారు మేడం. ఓకే, అర్థమైందా? అందరూ వృశ్చిక రాశి వాళ్ళని బద్నాం చేస్తారు, లేకపోతే మీనరాశి వాళ్ళని బద్నాం చేస్తారు. ఏంటంటే వీళ్ళకి కొంచెం నోటి దురుసు ఎక్కువ, అవి ఏం చెప్తారు, టెంపర్మెంటల్లీ చాలా షూడ్గా ఉంటారని రాసి ఉంటాయి పుస్తకాల్లో. కానీ నిజంగా చెప్పాలంటే వృషభ రాశి వాళ్ళు ఒక్కసారి కనుక మిమ్మల్ని రివర్స్ అయ్యారంటే, మీరు తిరగబడ్డారు లేదా మిమ్మల్ని విమర్శించారు, డిస్కనెక్ట్ చేశారంటే మాత్రం అది చాలా తీవ్రంగా చాలా వైలెంట్గా ఉంటుంది. ఇది వీళ్ళు గమనించాల్సింది, ముఖ్యంగా ఈ వక్రిలో వీళ్ళు గమనించాల్సిన విషయం ఇది. ఏంటి, జీవిత భాగస్వామితోని కేవలం వర్బల్ నాన్సెస్ అంటే మాట వల్ల, మాటకారితనం వల్ల వచ్చేటువంటి సమస్యలు జీవిత భాగస్వామితో ఉంటాయి. మరి వీళ్ళకి లాభస్థానం బిజినెస్ కూడా ఏంటి అవుతుంది, పార్ట్నర్స్తో ఉండేటువంటి వ్యవహారము, బిజినెస్లో ఇన్వెస్ట్ చేసేటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో వీళ్ళు ఎంతో ప్రణాళికతో ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళు. వృషభ రాశి వాళ్ళకు ఉన్నటువంటి సహనం, ప్రణాళికలు అంటే పర్సిస్టెన్స్, పేషెన్స్ వీళ్ళకు ఉన్నది ఎవరికి ఉండవు మేడం. అలాంటి వీళ్ళు మరి వక్రీలు ఏం చేస్తారు, వీళ్ళు దే గెట్ క్విక్లీ ఎంటైజ్డ్. తొందరగా వాళ్ళు ఎంటైజ్ అయిపోతారు. ఎట్లా అంటే ఆపర్చునిటీస్ వస్తాయి వీళ్ళకి. ఎందుకంటే గురువు ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లేటువంటి గ్రహం, ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి. కొన్ని మనకి వక్రీలు ఏమనపడతాయి అంటే ఎండమావులాగా ఉంటాయి. అంటే మనకి ఏమనిపిస్తాయి అంటే మనకు అన్ని ఉన్నట్టే కనపడతాయి, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏముండవు. సో వీళ్ళు పూర్తిగా దేన్నైనా లోతుగా అబ్జర్వ్ చేసి ప్రాక్టికల్గా సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్కి వెళ్లకుండా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఈ టైంలో. దానివల్ల నష్టపోయేది ఏంటి, డబ్బు నష్టపోతారు. సో వక్రిలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాన్ని, గురుగ్రహాన్ని ఒకటి విశ్లేషిస్తే అతిచారం కూడా చూసుకోవాలి. ముఖ్యంగా చూడండి, వీళ్ళు 18వ తారీఖు అక్టోబర్ మాసం నుంచి 5th డిసెంబర్ వరకు వీళ్ళు చేయాల్సింది ఏంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వేరే వాళ్ళకి హ్యాండ్ లోన్స్ ఇవ్వడం కానీ, ఈ మొహమాటపు రిలేషన్స్ మెయింటైన్ చేయడం కానీ, లేదా భాగస్వామికి చెప్పకుండా దాచిపెట్టి చేసేటువంటి సహాయ సహకారాలు ఉంటాయి. అది ఈవెన్ ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యులు కావచ్చు. వీళ్ళ జోలికి వెళ్లకుండా 1-2 సార్లు ప్రాక్టికల్ గా ఆలోచించుకొని ఎదుటి వాళ్ళు సహాయానికి వచ్చినప్పుడు కూడా 2 సార్లు 3 సార్లు ఓపిక పట్టండి. మేషరాశి వాళ్ళకి 2 సార్లు వెయిట్ చేయమని చెప్పాం, వృషభ రాశి వాళ్ళకి 3వ సార్లు. ఎందుకంటే డబ్బు మేడం, ఇది గురువు గ్రహము వీళ్ళకి ధనస్థానంలోనే వక్రి వృషభ రాశి వాళ్ళకి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆశావాద దృక్పథంతో వీళ్ళు ఎంత ముందుకు వెళ్ళినప్పుడు కూడా వక్రగమనంలో, అతిచారంలో ఏమవుతుందంటే మీకంతా కూడా అన్ని కనిపిస్తాయి అంతే. యూ ఫీల్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ బట్ నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ఫేవర్ ఆఫ్ యూ. అలాంటి టైం ఇది. సో అప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఉన్నప్పుడు అతిచారాన్ని కూడా వీళ్ళు గమనించాలి. ఏంటంటే ఈ డ్యూరేషన్ చెప్పాడండి 18th అక్టోబర్ టు 5th డిసెంబర్. గురువు కర్కాటక రాశిలోకి ఉంటాడు. ఇంకేంటి మొత్తం పట్టిందల్లా బంగారమే, ఇంకా ఎరగ తీసేస్తారని కూడా చాలా మంది అంటుంటారు. ఎందుకంటే ఫాస్టెస్ట్ మూవింగ్ ఆ టైంలో మిథునం నుంచి కర్కాటకం. కాబట్టి విపరీతమైనటువంటి డబ్బు ఇంట్లో మొత్తం ఇట్లా బీరువాలో డబ్బు దాచిపెట్టుకోవడానికి ప్లేస్ లేనంత డబ్బు వస్తుందని చెప్తున్నారు. అబ్సల్యూట్లీ రాంగ్ అది. అతిచారంలో ఉన్నటువంటి గురుగ్రహము కర్కాటకంలో ఉన్నప్పుడు ఇది వీళ్ళకి తృతీయంలో ఉంటుంది. అంటే ఏంటి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదా ఫారెన్ టూర్స్ కి వెళ్ళేటప్పుడు ఇన్వెస్ట్ చేసేవి కానీ, ఈవెన్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా అనుకోవచ్చు మేడం. ఇటువంటి విషయాల్లో మీరు పూర్తిగా దూరాలోచనతోని సూక్ష్మ దృష్టితో కనుక చేయకపోతే మీరు ఆ తర్వాత కూర్చొని బాధపడాల్సి ఉంటుంది, రిపెంట్ అవ్వాల్సినటువంటి టైం ఇది. సో నేను ఆ సూచన ఏంటంటే 18th of October 2025 నుంచి 5th డిసెంబర్ వరకు డోంట్ గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్స్. మీ ఊహల్ని, మీ కళ్ళని సార్థకం చేసుకోవడానికి అది కరెక్ట్ టైం కాదు. మరి అలాంటప్పుడు ఇలా వీళ్ళు ఈ వృషభ రాశి వారు పర్టికులర్ గా ఎలాంటి పరిహారాలు పాటించవలసి ఉంటుంది సార్? మేడం పరిహారం అని మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అయితే నేను ఒక విషయం చెప్తాను వీళ్ళకి, ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి చాలా ధార్మిక బలం ఉంటుంది కాబట్టి నేను ఒక పరిహారం చెప్తాను వాళ్ళకి విత్ యువర్ సపోర్ట్. మీరు చూడండి మేడం, చాలా మంది పరిహారము అనగానే నేను పరిహారాన్ని కూడా భాష చెప్పాను. ఏంటంటే ఎవరైనా పాప ప్రక్షాళన లేకపోతే జీవితంలో ఏదో తప్పు చేశామన్నటువంటి గిల్ట్ ఉన్న వాళ్ళు పరిహారం చేసుకుంటారన్నది నా నమ్మకం. పరిహారం వేరు, మీరు గుళ్ళకు వెళ్ళి మీరు పుష్పం కానీ ఒక ప్రసాదం కానీ అర్చన కానీ ఏవైతే మీరు అభిషేకాలు గారు చేయించుకుంటారో అవన్నీ కూడా మీ ధర్మం ఏంటి, మీ ధర్మాన్ని మీ పూర్వీకులు ఎలా కాపాడారు, మీ ధర్మాన్ని పూర్వీకులు కాపాడే క్రమంలో ఇవాళ మీరు ఏదైతే ధర్మబద్ధంగా మీరు బతుకుతున్నారో దీని వల్లనే మీరు జీవితంలో సంతోషంగా ఉన్నారా, సుఖంగా ఉన్నారా,
మీరు కోరుకున్నవి జీవితంలో జరుగుతున్నాయా అనేది ఏంటి, మనకి పూర్వీకులు ఇచ్చినటువంటి ఒక సంపద ఏంటి అంటే మనము కొన్ని సాంప్రదాయాల ద్వారా మాత్రమే మనము ఒక ధర్మపరమైనటువంటి విషయాలు తెలుసుకుంటాం. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్. మీరు గుడికి వెళ్తారు మేడం, మీరు గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకొని గర్భగుడిలోకి ఎందుకు వెళ్ళరు? యు నో దట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ ప్యూరిటీ. అవునా కదా. మీరు గుడిలోకి వెళ్ళినప్పుడు మీ ఆలోచనలు ఎంత వక్రకంగా ఉన్నా కానీ, ఎంత నెగటివ్ గా ఉన్నా కానీ, గుడిలోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా మీరు ఒక డిసిప్లిన్ వస్తుంది, పాజిటివిటీ ఉంటుంది, ఒక అనుశాసనం, ఒక క్రమశిక్షణ అన్నది మన శరీరానికి మనసుకు వచ్చేస్తుంది. ఇవన్నీ మీకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆ ఎన్విరాన్మెంట్ అట్లా చేస్తుంది. సో మీకు ఏంటి, వాట్ ఈజ్ రైట్, వాట్ సపోజ్ టు బి డన్, వాట్ నాట్ సపోజ్ టు బి డన్ ఇన్ ద టెంపుల్ ఈజ్ వాట్ యాక్చువల్లీ యువర్ నెక్స్ట్ ఎవల్యూషన్. అంటే మీరు సాంప్రదాయాలు పాటించడం వల్లనే కదా మీకు వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని తెలిసింది. ఆ యొక్క ఎనర్జీతో మీరు బయటకు వచ్చినప్పుడు ఒక అడుక్కునేవాడినో లేకపోతే ఇంకెవరినో చూస్తారు, అయ్యో దానం చేస్తారు. ఆ ఒక్కరోజే చేయరు మేడం. ఈ ధర్మబద్ధమైనటువంటి మీరు సంప్రదాయాలు పాటించేటప్పుడు ఆ ప్రాసెస్ లో మీకు ఏమైపోతుంది, అది మీకు ఒక హ్యాబిట్ అవుతుంది. అంటే దయ, జాలి, కరుణ, ప్రేమ భావము, అవతల వాళ్ళకి సహాయం చేయాలన్నది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీకు ఒక ఇన్స్పిరేషనల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద హోలీ ప్లేస్, ఆర్ యు కాల్ ఇట్ ఎస్ అ టెంపుల్. అవునా కదా. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ లెవెల్కి ఎక్కడికి వెళ్తారు? మీరు ఒక ధార్మికమైనటువంటి స్థితికి వెళ్తారు. అంటే సంప్రదాయాలు, ధర్మబద్ధమైనటువంటి ఆలోచనలు, కార్యాచరణ, అక్కడి నుంచి సంపూర్ణ ధార్మికత. ఇది యాక్చువల్ గా జర్నీ మేడం. నువ్వు పాపాత్ముడివి, నీకు నువ్వేదో పాపాలు చేశావు, నువ్వు ఒక ఆత్మీయత ఉన్నావు, నువ్వు ఎందుకు పనికిరావు, కాబట్టి నాయన నువ్వు వెళ్ళి ప్రక్షాళన చేసుకుంటాడు. ప్రక్షాళన చేసుకోవాల్సినప్పుడు జన్మ మానవ జన్మ కాదండి. మానవ జన్మ చాలా పవిత్రమైనది. పుణ్యకార్యాల వల్ల మనం ఇవాళ ఉన్నాం నిజంగా చెప్పాలంటే. సో అలాంటప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఎటువంటి సూచన, ఎటువంటి పరిహారం మీరు చెప్పారు అని అంటే, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకునేటువంటి సూచన చెప్తాను. ఒకవేళ మీరు ఎస్ అంటే చెప్తాను. తప్పకుండా సార్, మేము వెయిటింగ్ ఇందాక నుంచి. నేను చెప్తాను కదా, మనకి ఆ పరమాత్ముడిని మనం సూపర్ కాన్షియస్ అంటాం. ఈ సూపర్ కాన్షియస్ ని మనము డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉన్నటువంటి ఒకటే ఒక మార్గం ఏంటండి, మన శ్వాస. ఓకే, మీరు శ్వాస ద్వారానే మీరు ఆ పరమాత్ముడిని ఏమంటారు, దాన్ని వెతకగలుగుతారు. అర్థమేనండి. యూ కెన్ ఐడెంటిఫై ద సూపర్ కాన్షియస్. యూ కెన్ ఐడెంటిఫై ద సూపర్ కాన్షియస్ త్రూ ద రెస్పిరేషన్. ఈ త్రూ ద రెస్పిరేషన్ అన్నప్పుడు మీరు ఒకసారి ఉచ్ఛ్వాస చేయండి, గాలి వదిలేయండి. గాలి పీల్చినప్పుడు ఏం శబ్దం వచ్చింది? గాలి పీల్చినప్పుడు హమ్ అని వస్తుంది మేడం. గాలి వదిలేసినప్పుడు సా అని వస్తుంది. హమ్ సా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గాలి పీల్చేయడం, గాలి వదిలేయడం, ఈ రెండు ఎలాంటివి? ఈ యొక్క ఆత్మకి పరమాత్మకి ఉన్నటువంటి ఒక జర్నీ, ఒక ప్రయాణం. దెర్ ఇస్ అ జర్నీ బిట్వీన్ ద కాన్షియస్ టు సూపర్ కాన్షియస్. సో ఈ సూపర్ కాన్షియస్ ఎక్స్పీరియన్స్ కి మనకి శరీరం ఉంది కదా, మనకి శరీరం ఉంది, మనసు ఉంది. శరీరం మనసు లేకపోతే మనం అగ్నిని ముట్టుకుంటే కాలుతుంది అన్నది మనకు తెలియదు. అవునా కదా మేడం. శరీరం కాలడం కాదు మేడం, మీ ఇంద్రియాలు కూడా కనెక్ట్ అవ్వాలి కదా. అదే మీరు ఒక సెడక్టివ్ కోమాలో ఉన్నవాడిని కాల్చిన వాడికి తెలియదు. సో మనకి శరీరము, మనసు అన్నది ఒక అనుభూతి, ఎక్స్పీరియన్స్ కోసం ఇచ్చినప్పుడు మనకి శ్వాస ఏదో ఉందో, ఇది శ్వాస మనం డైరెక్ట్ గా సూపర్ కాన్షియస్ కి మనం కనెక్ట్ అవుతాం. సో ఈ మూడోది కావాల్సింది ఏంటి, మీరు ఏం కోరుకుంటున్నారు? మీకు వైవాహిక జీవితంలో సమస్యలా, పెళ్లి అవ్వట్లేదా, పెళ్లి అయిన తర్వాత మీకు పిల్లలు లేరా, లేకపోతే మీరు ఉద్యోగమా, వ్యాపారమా, విదేశీయానమా, ఇవన్నీ ఏంటి మేడం? భౌతిక సుఖ సంతోషాలు మనం కోరుకునేవి. అవునా కదా. ఇది ఈ త్రికరణాన్ని ఎలా చేసుకోవచ్చో ఒక చిన్న మీ భాషలో చెప్పాలంటే ఏంటది? పరిహారం. నా భాషలో పరిహారం కాదు అది. పరివర్తన ఇస్ మేబీ రైట్ వర్డ్. నా పరివర్తన ఇస్ బెటర్. పరివర్తన అంటే ఏంటంటే ఆల్వేస్ యు ఆర్ ఎన్హాన్సింగ్. సో చూడండి, ఇప్పుడు మీరు ఇప్పుడు నాకు మీ కళ్ళ ముందరే నేను ఈ యొక్క మాలని ఇలా మూవ్ చేస్తున్నాను, అంటే నేను బీట్స్ కౌంట్ చేస్తున్నాను. ఈ బీట్స్ కౌంట్ చేసేట క్రమంలో ఏమవుతుందంటే నాకు నా శరీరానికి స్పర్శ తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. అవునా కదా. ఇది గోరువెచ్చగా ఉంటే ఒక ఫీలింగ్ ఉంటుంది, బాగా చల్లగా ఉంటే ఒక ఫీలింగ్ ఉంటుంది, నార్మల్ టెంపరేచర్ లో ఒకటి ఉంటుంది. ఇది మనం బీట్స్ కౌంట్ చేసేటప్పుడు మనకి మన ఏకాగ్రత మనకి తెలియకుండానే మన శ్వాస మీదకి మనము మలుచుకోవచ్చు. మన ఏకాగ్రత అంతా మన బీట్స్ మీదనే ఉంది అంటే మనం ఇంకా ఒక ఫండమెంటల్ లెవెల్లో ఉన్నట్టు. మీరు ఈ ఫండమెంటల్ లెవెల్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమైపోతుందంటే మీరు మీ శ్వాస మీద దృష్టి పెట్టి ఒక్కసారి మీరు ఈ బీట్స్ కౌంట్ చేయండి మేడం. చూడండి, మీకు తెలియకుండానే
మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు మేడం. మీరు స్టూడియోలో ఉన్న సంగతి కూడా మీకు గుర్తుండదు. అంటే ఎక్కడికి వెళ్తున్నారు మీరు? యు ఆర్ కంప్లీట్లీ కనెక్టింగ్ టు ద సూపర్ కాన్షియస్. ఓకే. మనం ఏమనుకుంటామంటే సూపర్ కాన్షియస్ అంటే అది ఏదో మనం మాయాబజార్ సినిమాల్లోనో దేంట్లోనో చూపించినట్లు అనుకుంటారు. అది కాదండి. మీరు ఎప్పుడైతే ఒక స్థితి నుంచి ఇంకొక స్థితి అనుభూతి పొందుతారో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ట్రాన్స్ఫర్మేషన్. అయితే రోజు 12 నుంచి 15 నిమిషాలు ఇప్పుడు నేను చెప్పాను అనమాట, ఈ బీట్స్ మీరు కౌంట్ చేస్తూ ఈ స్పర్శ అనుభూతి, రెండోది ఏంటి శ్వాస మీద ధ్యాస అనాలా? ధ్యాస కూడా అవసరం లేదు. ధ్యాస అంటే మళ్ళీ అదేంటి యాక్టివిటీ అది మేడం. అవునా? మీరు దీన్నే చూస్తున్నాను మేడం, అది ఏమవుతుంది కాన్సన్ట్రేషన్. నేను చెప్పేది కాన్సన్ట్రేషన్ గురించి కాదు, యువర్ అవేర్నెస్. ఇది మీరు కాన్సన్ట్రేషన్ తో చూడడం వేరు మేడం. ఇది మీరు కాన్సన్ట్రేషన్ తో చూస్తున్నప్పుడు నా చేతికున్న బ్రేస్లెట్ కూడా మీకు కనపడదు, మీ ధ్యాస అంతా దీని మీద ఉంటుంది. కానీ మీరు శ్వాస మీద మీరు అలా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు ఫీల్. మీ శ్వాసని మీరు ఫీల్ కాకుండా యాంత్రికంగా బతుకుతాం మనం. నౌ యు ఆర్ జస్ట్ ఫీలింగ్, యు ఆర్ ఫీలింగ్ యువర్ రెస్పిరేటరీ బ్రీతింగ్. అండ్ దట్ చెప్పా కదా, హంస అనే పదం వస్తుంది దానికి. దిస్ హంస is a bridge between the conscious and super conscious. అండ్ మనసులో సంకల్పం ఏం కోరుకోవాలి? నువ్వు మనసులో ఏం కోవాలనుకుంటున్నావు, నువ్వు సుదీర్ఘ కాలంగా ఏది పొందట్లేదు, దాన్ని నువ్వు మనసులో సంకల్పం కింద కోరుకో. సంకల్పము, స్పర్శ, మీ శ్వాస ఆ సూపర్ కాన్షియస్ కి కనెక్ట్ అయినప్పుడు మీరు కోరుకుంది ఏం జరగదు చెప్పండి. సూపర్ కదా సార్. ఇప్పుడు మీరు గుడికెళ్ళి పరిహారం చేసుకొని నేను పాపాత్ముడిని అయ్యా నన్ను క్షమించు అనుకుంటే ఆ దేవుడు మీకు ఏమని చెప్పాడు? మీరు నమ్ముకున్న దేవుడు ఏమని చెప్పాడు అంటే, నువ్వు ఒక ప్యూర్ క్రియేచర్, యు ఆర్ ద అల్టిమేట్ డివైన్ క్రియేచర్ అని చెప్పాడు. అంటే ఒక పరిశుద్ధమైనటువంటి జన్మ. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి మేడం? పుట్టిన పిల్లవాడికి గుణం ఉండదు. గర్భసంచిలో నుంచి వచ్చిన మన గ్రహణ కాలంలో కూడా ఈ విషయం మాట్లాడుకున్నాం. ఒక పుట్టిన పిల్లవాడు కొన్ని సెకండ్స్ లో భూమి మీదకి వచ్చినప్పుడు ఆ పిల్లవాడికి గుణం ఉండదు, రూపం మాత్రమే ఉంటుంది, ఆకారం ఉంటుంది తప్ప గుణాతీతుడు ఉంటాడు. గుణాలకు అతీతం ఉన్నవాడు ఎవరంటే మేడం? పరమాత్ముడే కదా. కదా. సో నీ పుట్టుకనే అలాంటిది. నువ్వు నన్ను కనెక్ట్ అవ్వు, నీ శ్వాస ద్వారా నన్ను కనెక్ట్ అవ్వు, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్. సూపర్ సార్. అంటే పరిహారాలు అనేవి ఎక్కడో లేవు, మనలోనే పరిహారాలు ఉన్నాయి, పరివర్తనలు ఉన్నాయి, పరిష్కారాలు ఉన్నాయి. సో ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో చేసి ప్రతిదీ మనం సాధించాల్సిన అవసరం లేదు. మనతో మనం టైం స్పెండ్ చేసి మనలోనే ఆ పరిహారాలను వెతుక్కోవచ్చు అని చెప్పేసి చాలా స్మార్ట్ గా చెప్పారు. ఎందుకంటే పరిహారం అన్న పదానికి అర్థం తెలియని వాళ్ళు కూడా చెప్పాను. పరిహారము సూచించేవాళ్ళు బాగుపడతారు, పరిహారం చేసేవాడు బాగుపడతాడు, పరిహారం చేయించుకునేవాడు మాత్రం బాగుపడుతున్నాడా? ఈజ్ మై లాజిక్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్.